నీ తల్లిదండ్రులు పేదవాళ్ళై ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు స్తోమత లేని వారై ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఏమండి నిన్ను చదివించలేని నీ సహాయ స్థితిలో ఉండవచ్చు. నేను ప్రకటిస్తున్న దేవుడు తన గుప్పిళ్ళు విప్పితే చాలు ప్రచండమైన వర్షమును కురిపించినట్లుగా నీ కోరికలను నా దేవుడు తీర్చునుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా. ఇల్లు కట్టుకోవాలని కోరికుందా? ఈ సంవత్సరం ఇల్లు కట్టుకోవడానికి తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి దేవుడు తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. నీ పిల్లలను చదివించాలనుకుంటున్నావా? చదువులకు కావలసిన గుప్పిళ్ళు దేవుడు విప్పబోతున్నాడు. చెప్పండి ఆమేనని గట్టిగా. నీ అప్పులు తీరాలని కోరుకుంటున్నావా? నీ కోరికను దేవుడు తీర్చడానికి గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావా? వ్యాపార విషయంలో దేవుడు తన గుప్పిళ్ళు విప్పబోతున్నాడు. ఈ రోజు నుండి ఆ ధైర్యంతో ఇక జరగదేమో అవ్వదేమో అనుకోవద్దు. కానీ ఒక్కటి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ జీవిత కాలం అంతా కీర్తనలు పాడాలి. నీవు బ్రతుకు దినములంతా నువ్వు దేవుని ఏం చేయాలంట? కీర్తించాలి. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. ఆయన ఒకటే కోరుతున్నాడండి. ఇంకా నీ యొద్ద నుండి ఆయన ఏమీ కొట్టలేదు. బంగారం అడగట్లేదు, వెండి అడగట్లేదు, డబ్బు అడగట్లేదు, ఏమని గొర్రెలు అడగట్లేదు, ఎడ్లు అడగట్లేదు, మేకలు అడగట్లేదు, నీ ఆస్తి అడగట్లేదు. అయినా నన్ను కీర్తించు, నా నామాన్ని కొనియాడు, నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నేను నీ కొరకు గుప్పిళ్ళు విప్పుతాను. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. జనవరి నెల ప్రారంభమైంది, ముగించబోతుంది. ఈ ముగింపు ఆరాధనలో ప్రభు నీ పరిస్థితులు చూసి నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు చూసి నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల పరిస్థితులు చూసి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నావే. ఈ రోజు నువ్వు ఏ కోరికైతే నువ్వు కోరుకుంటున్నావో నా యేసయ్య గుప్పిళ్ళు విప్పునుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా.